హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 360 అండ్ కోర్ట్ మూవీ అయితే చూసాం అనమాట. అండ్ నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సో అన్వర్ గారు. సో ఆయనతో కోర్ట్ మూవీ గురించి ఒక స్మాల్ డిస్కషన్. సో అన్వర్ గారు సినిమా చూశారు కదా, సో ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఒపీనియన్ ఏంటి సినిమా మీద? అంటే నాని ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్గా ఒక కథ ఎంచుకుంటే ఖచ్చితంగా అందులో ఏదో నావెల్టీ ఏదో ఉంటుంది. అది జనానికి రీచ్ అయ్యేలాగా తన ప్రోడక్ట్ని తీసుకెళ్ళగలరు. అది మరోసారి ఈ కోర్టుతో అర్థమైంది. చాలా మంచి అటెంప్ట్, చాలా నిజాయితీగా చేసిన సినిమా ఇది, ఒక మాటలో చెప్పాలంటే. అంటే మొన్న ఎక్కడో మాట్లాడుతూ కూడా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. అంటే లైక్ ఇప్పుడు ఈ సినిమా బాగోపోతే హిట్ 3 చూడకండి అని చెప్పేసి అక్కడే కొంచెం కాన్ఫిడెన్స్ అక్కడేమైనా అనిపించిందా, నెగిటివ్ ఆర్ పాజిటివ్ అని అనిపించింది? యాక్చువల్గా అది కాన్ఫిడెంట్తో చెప్పిన మాటే, కానీ కాంట్రవర్సీ అవ్వాల్సిన మాట. ఎందుకంటే నా నెక్స్ట్ సినిమా చూడొద్దు అనేది అతను ధైర్యం కావచ్చు, కాకపోతే అది ఒక నెగిటివ్ వైబ్రేషన్ తీసుకొచ్చే ప్రమాదం ఉంది. అదృష్టం కొద్దీ హిట్ 3 కూడా నాని ప్రొడ్యూసర్ కాబట్టి అతను అంత ధైర్యంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు. నాకు అక్కడ కూడా నచ్చింది ఏంటంటే హిట్ 3 డైరెక్టర్ అక్కడే ఉన్నాడు. అతనికి సారీ చెబుతూ సారీ అని చెప్పి ఈ సినిమా నచ్చకపోతే నా హిట్ 3 చూడొద్దు అన్నాడు. ఏదైనా సరే ఒక సినిమా జనంలోకి వెళ్ళాలంటే ప్రొడ్యూసర్ ఎంత కష్టపడాలి, ఆడియన్స్ని ఎంత నమ్మించాలి అన్నది నాని ఇచ్చిన స్టేట్మెంట్ బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నాని లాంటి ఒక గొప్ప స్టార్, పెద్ద స్టార్, ఇప్పుడు నాని లాంటి స్టార్ కూడా ఆడియన్ని థియేటర్కి రప్పించాలంటే సంథింగ్ ఏదో వాళ్ళని చెప్పి అట్రాక్ట్ చేసి ఆడియన్స్ రప్పించాలి. నాని కూడా బహుశా సినిమా మీద నమ్మకంతోనో, ఈ సినిమా జనాలు చూడాలనో, మంచి సినిమా తీసాం జనాలకు వెళ్ళాలి, జనం చూడాలన్న ఉద్దేశంతోనో అలాంటి స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే సార్, అంటే మనం చాలా కోర్ట్ డ్రామాస్ చూసాము, బట్ తమిళ్, తెలుగు, మలయాళం చాలా చూసాము. బట్ ఈ కోర్టుకు వచ్చేసరికి, ఇప్పుడు రిలీజ్ అయిన నాని గారు కోర్టుకు వచ్చేసరికి ఆ డిఫరెన్స్ ఏమైనా అనిపించిందా మీకు? అయితే సేమ్ అదే ఆ కేసుని ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎలా బయట, ఇలా ఏమన్నా కొత్త కోణంగా అనిపించింది మీకు? కోర్ట్ రూమ్ డ్రామాలు ఎప్పుడు ఒక ప్యాటర్న్ నడుస్తుంటాయి. అదేంటంటే చట్టాలు చేశారు, మంచి కోసమే చేశారు, అందులో కొన్ని లొసుగులు ఉన్నాయి, ఆ లొసుగుల్ని ఆధారం చేసుకుని నిర్దోషులను కూడా దోషులుగా చూపిస్తున్నారు, ఇది తప్పు అని. అదే పాయింట్ ఏ కోర్ట్ రూమ్ డ్రామా తీసుకున్నా ఎవరో ఒక అండర్డాగ్ లాయర్ ఉంటాడు, ఒక జూనియర్ లాయరు, అతను ఈ కేసుని టేకప్ చేసి న్యాయం జరిగేలా చూడడం, అంతే కదా. ఏ కోర్ట్ రూమ్ డ్రామా చూసుకున్నా ఇదే. మనం హిందీలో చూసుకున్నా, తమిళ్లో చూసుకున్నా, మనం తెలుగులో చూసుకున్నా మ్యాక్సిమం ఇదే. కోర్టు కూడా అందుకేం మినహాయింపు కాదు, కోర్టు కూడా అదే ప్యాటర్న్లో వెళ్తుంది. కాకపోతే ఏ కోర్ట్ రూమ్ డ్రామా తీసుకున్నా సరే ఆడియన్కి కనెక్షన్ ఉండాలి. అవును కదా, ఇది నిజమే కదా, వీళ్ళు చెప్తుంది కరెక్టే కదా అని ఆడియన్ కనెక్ట్ అయితే ఆ కోర్ట్ రూమ్ డ్రామాలన్నీ సక్సెస్. ఇక్కడ కనెక్టింగ్ పాయింట్ ఏంటంటే, మీరు చట్టాలు చేయండి కానీ అవి ప్రేక్షకులకు, సామాన్య జనానికి అర్థమయ్యేలా చెప్పండి. ఫస్ట్ పోక్సో చట్టం ఉంది, అదేదో పెద్ద భూతంలాగా అనిపిస్తుంది మనకి, అందులో ఉన్న లొసుగులు ఏంటి, అది ఎందుకోసం చేశారు అన్నది పెద్ద పెద్ద లాయర్లకి అర్థం కాని పజిల్లో ఉంటుంది. మరి పిల్లలకి ఏం అర్థం అవుద్ది? నాకు క్లైమాక్స్లో ప్రియదర్శి చెప్పిన డైలాగ్ అదే, మీరు పాఠాలు చెప్తున్నారు కదా, పాఠాలు చెప్పబోయినా పర్లేదు, చట్టాలు ఎలా ఉన్నాయని చెప్పండి అన్నది. బహుశా ఈ సినిమా కూడా అందుకోసమే తీసుకుంటారు, అందుకోసమే తీసుకుంటే కనుక టార్గెట్ రీచ్ అయినట్టే. అదే సార్, అంటే చట్టాలు అని అంటే ఈ లాయర్లు, పోలీసులే చూసుకుంటారు, మనకి సంబంధం లేదు అనుకునే టైప్లో ఉన్నాయి. సో ఈ చట్టాలు ఏంటి, ఎలా ఉండాలి, చేస్తే ఎలాంటి శిక్ష పడిద్ది అని ముందు జాగ్రత్తగా కూడా చిన్నప్పటి నుంచే కొంచెం ఈ పాఠ్యాంశంలో పెట్టండి అన్నట్టుగా చెప్పారు. అది ఎంతవరకు కరెక్ట్, మంచిదే అంటారు? అంటే మంచి పాయింట్, చాలా మంచి పాయింట్ కదా. ఇప్పుడు ఫోక్సో చట్టం ఉంది, చాలా ఈజీ ఎగ్జాంపుల్. అదేంటో మనకు కూడా అర్థం కాదు. ఒక మైనర్ బాలికని తన ఇష్టపూర్వకంగా మనం తంత చేసిన తప్పే, ఇదే కదా ఫోక్సో అనేది. పక్కన పెట్టిన చాలా పెద్ద ఇష్యూ. అసలు ఇష్టం లేకుండా అమ్మాయిని టచ్ చేసిన, అమ్మాయిని తల్లిదండ్రుల అనుమతి లేకుండా తీసుకెళ్ళినా సరే తప్పే. అంటే ఇది నిజంగా తెలుసా ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలకి, నిజంగా చట్టం ఇంత కఠినంగా ఉందా, మనం ఇలా చేస్తే తప్పు చేసినట్టు చట్టం దృష్టిలో అన్నది వాళ్ళకు కూడా తెలియదు కదా. 17 ఏళ్ళు 16 ఏళ్ళ పిల్లలకి ఈ చట్టం గురించి ఏం తెలుస్తుంది?
ఆయన ఏం చెప్పండి, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, స్కూల్లో మీరు ఎలాగైతే చరిత్ర చెప్తున్నారో, మీరు ఎలాగైతే ఔరంగజేబు గురించి చెప్తున్నారో, అలాగే ఫోక్సో చట్టం గురించి కూడా చెప్పండి. ఫోక్సోనే కాదు, చాలా రకాల చట్టాలున్నాయి, మనకు అర్థం కాని చట్టాలున్నాయి. అవి కూడా అర్థమయ్యేలా చెప్పండి అన్నది డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది చేస్తే చాలా మంచిది. ఓకే సార్. అంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి, అంటే ఏ సినిమా అయినా కూడా మనం సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత కొన్ని సన్నివేశాలు అలా మనల్ని హాన్ చేస్తాయో, అలా ఏదో ఒక క్యారెక్టర్ మనల్ని హాన్ చేస్తూ ఉంటుంది. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ క్యారెక్టర్ చూసినప్పుడు అయ్యో పాపం అనుకుంటాం, నెగిటివ్ క్యారెక్టర్ చూసినప్పుడు ఏంట్రా బాబు వీడు ఇలా ఉన్నాడు. అంటే సినిమా చూస్తున్నంత సేపు, సో కోట్ చూస్తున్నంత సేపు యాజ్ ఎ పర్సనల్గా నాకు కలిగిన ఫీలింగ్ మంగపతి అనే క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడాలన్నా అసలు దాంట్లో ఏంటంటే క్లైమాక్స్లో కూడా ఆ క్యారెక్టర్ రిలీజ్ అవ్వాల, అంతే చూసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోవటం. సో మీకు ఎలా అనిపించింది, ముఖ్యంగా శివాజీ గారు ఆ క్యారెక్టర్ ప్లే చేయటం? ఎప్పుడైనా మంగపతి లాంటి క్యారెక్టర్ని బయట ఎప్పుడైనా ఫేస్ చేశారా? యాక్చువల్గా డైరెక్టర్ ఎక్కడ గెలిచాడంటే, ఆ క్యారెక్టర్కి శివాజీని తీసుకురావడంతో గెలిచేసాడు. మనం శివాజీని అలా చూడలేదు. అవును సార్. యాక్చువల్గా చాలా కాలంగా మనం శివాజీని చూడట్లేదు. రీసెంట్గా 90s అనే ఒక వెబ్ సిరీస్తో శివాజీని చూసిన తర్వాత మిడిల్ క్లాస్ ఫాదర్ ఇలా ఉంటాడు కదా, భలే పట్టాడు శివాజీని, అసలు ఇలాంటి కోణంలో శివాజీని చూడలేదు కదా అని ఆడియన్స్ కనెక్ట్ అయ్యాడు. 90s అనే వెబ్ సిరీస్ ఇంత పాపులర్ అవడానికి కారణం శివాజీ క్యారెక్టరేషన్, శివాజీ యాక్టింగ్. అవును సార్. ఏం చూసి డైరెక్టర్ శివాజీని ఈ కథలో తీసుకొచ్చాడో కానీ ఖచ్చితంగా 100% శివాజీ దానికి పూర్తి న్యాయం చేశాడు. అసలు అది షాకింగ్గా అనిపిస్తుంది. ఒక పాము సమయం చూసుకుని బుస కొడితే ఎలా ఉంటుందో ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేశాడు. మీరు చూడండి, ఆ బర్త్డే సీన్లో చాలా క్యాజువల్గా శివాజీ ఎంట్రీ ఉంటుంది. బర్త్డే జనవరి 1న పుట్టిన బర్త్డే పాపేది అన్నంత వరకు ఆ క్యారెక్టర్ని చాలా సాఫ్ట్గా చూపించారు. ఎప్పుడైతే ఆ పాప ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూశాడో అప్పటి నుంచి అతని హావభావాలన్నీ మారిపోతాయి. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి మటన్ వేసుకోబావా అన్న దగ్గర పీక్స్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం అక్కడ మీకు నచ్చుద్ది. విలనిజం అంటే అర్చేయడము, తన ప్రతాపం చూపించడము, బలహీనని అణగదొక్కడం కాదు కదా, పరిస్థితులకు తగ్గట్టు బిహేవ్ చేయడం. అవును. మంగపతి క్యారెక్టర్ అన్నది మన పరువు హత్యలు ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం కదా, పరువు కోసం ప్రాకులాడే ఒక క్యారెక్టర్ అంతే. ఇది ప్రతి చోట ప్రతి ఊర్లోనూ మనకు కనబడుతూనే ఉంటుంది. కాబట్టి కొత్త క్యారెక్టర్ ఏం కాదు. మీరు పరువు హత్యల నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏదైనా తీసుకోండి, వాళ్ళు ఇలాగే మాట్లాడతారు, పరువు కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు అని. జైల్లో ఒక సీన్ ఉంది, ఒక స్కూల్ పిల్లాడు కూతురికి సంథింగ్ ఏదో పేపర్ ఇస్తే అది కూడా స్టడీకి సంబంధించిన పేపర్ ఇస్తారు. అది కూడా దాన్ని రివీల్ చేసే విధానం. అది నువ్వు ఇచ్చిన పేపరు స్టడీకి సంబంధించిందని నీకు తెలుసు, నాకు తెలుసు, దూరం నుంచి చూస్తున్నా ఆ థర్డ్ పర్సన్కి ఏం తెలుసు, ఆ థర్డ్ పర్సన్ తెలియాలి. ఒకవేళ ఇలాంటిది జరిగితే మంగపతి ఎలా రియాక్ట్ అవుతాడో తెలియాలి అన్న చోట విలనిజాన్ని బాగా రాసుకున్నాడు, బాగా చూపించాడు. అప్పుడు ఏమవుతుందంటే అలాంటి క్యారెక్టర్ రావడం వల్ల మనం అప్పటి వరకు ఒక క్యూట్ లవ్ స్టోరీ చూస్తుంటాం. ఒక 19 ఏళ్ళ కుర్రాడిది 18 ఏళ్ళకి దగ్గర పడుతున్న ఒక అమ్మాయికి మధ్య ఒక క్యూట్ లవ్ స్టోరీ చూస్తుంటాం కదా. వీళ్ళిద్దరూ మంగపతికి ఎక్కడ దొరికిపోతారో అన్న భయం ఆడియన్స్కి రిజిస్టర్ అవుతుంది. కరెక్టే సార్. అంటే మీరు చెప్పిన పాయింట్ చూస్తున్నంతసేపు ఆ సాంగ్స్, వీళ్ళిద్దరూ కాల్స్లో మాట్లాడుకోవటం, మెయిన్గా పక్కన కూర్చున్న వాళ్ళు కూడా అయిపోయాడు. ఒకవేళ కనుక దొరికితే మంగపతికి అసలు ఏం చేస్తాడు అనే అది కూడా క్రియేట్ చేసి అక్కడ కొంచెం డైరెక్టర్ సక్సెస్ అయ్యారని. అదే స్క్రీన్ ప్లేలో ఉన్న గమ్మత్తు, స్క్రీన్ ప్లేకు ఉన్న ఇంపార్టెన్స్ అదే. ఒకవైపు మంగపతి క్యారెక్టర్ని ఫైర్లో చూపిస్తుంటాడు, ఇంకోవైపు లవ్ స్టోరీని చాలా క్లాసిక్గా డీల్ చేస్తుంటాడు. ఈ రెండు ఎక్కడ మిక్స్ అవుతాయో అన్న భయం ఆడియన్కి. ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఫోన్ రింగ్ అవుతున్నప్పుడు అమ్మాయి కస్టమర్ కేర్ అని చెప్తుంటుంది, మంగపతి దాన్ని చూస్తుంటాడు, ఎక్కడ తను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాడేమో అన్న భయం ఉంటుంది చూసారా, అక్కడ కట్ చేశాడు. అవును, అక్కడ మనం అనుకున్నట్టు జరగదు. అవును. ఈసారి మూడోసారి రింగ్ అవుతే మంగపతి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేస్తే అవతల హీరో వాయిస్ వింటాడు, గొడవ స్టార్ట్ అవుద్ది అనుకుంటాను, అక్కడ జరగదు. అమ్మాయి ఒకసారి కార్లో వచ్చి దిగుతున్నప్పుడు అమ్మాయి డాబా మాట్లాడుతుంటుంది నైట్ టైం. ఇప్పుడు దొరికేస్తుందా అనుకుంటాం, అక్కడ దొరకదు. జస్ట్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, అక్కడ దొరకదు. మనం ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేయమో
అప్పుడు అప్పుడు దొరికేస్తారు దొరికేస్తారు. దొరికేస్తారు అది స్క్రీన్ ప్లేలో ఉన్న మ్యాజిక్ అండి. ఓకే. పరుచూరి ఓ మాట అంటారు, ఆడియన్ ఏం జరగాలనుకుంటున్నాడో అది జరగాలి స్క్రీన్ మీద, కానీ ఎప్పుడు జరగాలనుకుంటున్నాడో అప్పుడు కాదని. స్క్రీన్ ప్లేకున్న ఒక ప్రాథమికమైన సూత్రం అది. దాన్ని ఈ సినిమాలో బాగా అప్లై చేశారు. ఓకే. సార్ అంటే బేసిక్‌గా సార్ రియాలిటీలో కూడా చూసుకుంటే పరువు అని చెప్పేసి మంగపతి లాంటి క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే పరువుని బయటికి ఇడుస్తుంది. సో అక్కడ చూస్తే ఈ అమ్మాయి వెళ్ళింది ఏదో ఉంది, బట్ ఇట్స్ పోలీసుల్ని వీళ్ళందరినీ తీసుకెళ్ళకోకుండా తిను వాళ్ళ అమ్మ వెళ్ళి ఆ అమ్మాయికి ఏదో సర్ది చెప్పి వచ్చేస్తే అది అక్కడితో అయిపోయేది. సో ఇలాంటి క్యారెక్టర్ ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళ ఇంటి పరువుని వాళ్ళే తీసుకున్నారేమో అనిపించింది పర్టికులర్గా ఆ సీన్ చూస్తే. అసలు అంత అవసరం అంటారు అక్కడ? మీకు ఎలా అనిపించింది? అంటే అంటే సొసైటీ అలాగే ఉంది కదా, మ్మ్. సొసైటీ ఇలాగ ఉందని పోర్ట్రేట్ చేయడమే సినిమా. బహుశా కొన్ని సార్లు బిహైండ్ ద మార్క్ వెళ్ళి చూపించవచ్చు, కొన్నిసార్లు డ్రమటైజ్ చేయొచ్చు. ఈ సినిమాలో అలాంటి సన్నివేశాలు ఉన్నాయి. పూర్తిగా వాస్తవికత చూపించారు అని చెప్పలేము, పూర్తిగా ఇది ఒక కట్టుకథ అని కూడా చెప్పలేము. సమాజంలో ఉన్నది దాన్ని కొంచెం గ్లోరిఫై చేసి దాన్ని కొంచెం డ్రమటైజ్ చేసి చూపించారు. ఓకే. అంటే చిన్న ఈ పాయింట్స్ కూడా కొంచెం మైనస్ అనిపిస్తాయి కోర్టులో. అంటే మామూలుగా అయితే బయట ఇలాంటి కేసులు వచ్చినప్పుడు హీరో క్యారెక్టర్ని చివరి వరకు అసలు మాట్లాడేవారు, దూరంగా ఎక్కడో నుంచోబెడుతూ ఉంటారు, కేసు వాదపోవాదాలు జరుగుతూ ఉంటాయి. రియల్గా అది సాధ్యమేనా? కాదు కదా. రియల్గా అయితే ఫస్టే మనోడితో ఏం జరిగింది ఏంటని అంటే మాట్లాడితే కోర్ట్ రూమ్లో ఏం జరుగుతుంది అన్నది మనకు చాలా వరకు తెలియదు. అవును. మన చాలా మంది కోర్టులకు వెళ్ళి ఉండం, సినిమాల్లో ఏం జరుగుతుంటే అదే నిజంగానే కోర్టులో జరుగుతుందేమో అన్న భ్రమల్లో ఉంటాం. కానీ కొన్ని సినిమాలు నిజంగానే కోర్ట్ రూమ్లో ఏం జరుగుతాయో ఉన్నది ఉన్నట్టు చూపించారు. అక్కడ గట్టిగా మాట్లాడడానికి లేదు, ఓవర్ యాక్షన్ చేయడానికి లేదు, ఆ బోన్లు పట్టుకొని ఊగిపోవడానికి అస్సలు లేదు. మన జాలీ ఎల్ఎల్బి లాంటి సినిమా తీసుకుంటే అసలు నిజమైన కోర్ట్ రూమ్లో ఏం జరుగుద్ది, అక్కడ డిసిప్లిన్ ఎలా ఉంటుంది అన్నది 100% పిన్ టు పిన్ చూపించారు. ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నం జరిగితే బాగుండేది. కొంతవరకు సహజంగా వెళ్ళడానికి ప్రయత్నించినప్పటికి కూడా డ్రమటైజ్ చేయడానికి ఎక్కువ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకుని కొంతవరకు ఆ ప్రయత్నం జరిగింది. అది కూడా మినహాయించి నిజంగానే కోర్ట్ రూమ్లో ఏం జరుగుద్దో చూపించగలిగితే ఇంకొంచెం బాగుండేది సినిమా. ఓకే. అండ్ ప్రియదర్శి గారి క్యారెక్టర్ ప్రియదర్శి దగ్గర బాగా నచ్చేది ఏంటంటే, యాక్చువల్గా కమెడియన్స్ హీరోగా అయినప్పుడు వాళ్ళకి కొన్ని లెక్కలు ఉంటాయి. అవును. అప్పటి వరకు వాళ్ళు హీరోని ఒక రకంగా చూసుంటారు కదా, మనం కూడా హీరో అయితే మనకి రెండు డ్యూయెట్లు, ఒక ఫైట్, మంచి ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు. కానీ ప్రియదర్శి దగ్గర నాకు అది కనపడలే. ఈ సినిమా జరుగుతున్నప్పుడు ఆ ప్రెస్ మీట్లలోనూ ప్రమోషన్లోనూ నాని ఒక మాట చెప్తుంటారు, ఈ సినిమాలో హీరో ఎవరో చెప్పడం చాలా కష్టం. నిజంగానే సినిమా చూసిన తర్వాత మనకి హీరో ఎవరో చెప్పడం చాలా కష్టం అవుతుంది. కొన్ని సినిమాలకు మాత్రమే అది కష్టం అవుద్ది. ప్రియదర్శి హీరో అని చేసాడా, మెయిన్ క్యారెక్టర్ని చేసాడని పక్కన పెడితే ప్రియదర్శి తనకిచ్చిన పాత్రని చాలా అద్భుతంగా చేశాడు. అతనిలో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అన్నది చాలా బాగా నచ్చింది. ఎక్కడా కూడా ఓవర్ ది బోర్డు వెళ్ళలేదు, ఎక్కడా కూడా మనం ప్రత్యేకంగా కనపడాలి, ఈ సినిమాలో నేనే కదా మెయిన్ లీడు అన్న తాపత్రయం ఎక్కడ కనపడలేదు. ఆ క్యారెక్టర్కి, ఆ సూర్యతేజ అనే క్యారెక్టర్కి ఎంత చేయాలో అంత చేశాడు, అంత బాగా చేశాడు. సార్ అంటే బ్యాక్ టు శివాజీ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే, అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో మీరు అన్నట్టు కారు దిగి రాగానే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి డ్రెస్ అలా ఫస్ట్ హాఫ్ మొత్తం వెళ్తూ ఉంటుంది, నిజం తెలిసిన తర్వాత కొట్టడం ఇవన్నీ బాగుంటాయి. కానీ సెకండ్ హాఫ్లో ఎక్కడో కొంచెం ఏమన్నా వాడుకోవటం తగ్గింది అని అనుకోవచ్చా శివాజీ గారిని? 100%. ఈ సినిమాలో ప్రధానమైన ఎలిమెంట్ మిమ్మల్ని థియేటర్లో ఒక షాక్కి గురి చేసే ఎలిమెంటు క్యారెక్టరు అది మంగపతి. మంగపతి ఎప్పుడు వచ్చినా సరే మీలో ఒక భయం, ఏం చేస్తాడో వీడు, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో అన్న ఒక ఆసక్తి, ఒక భయం, ఇదంతా కనబడుతుంటుంది. అది ఫస్ట్ హాఫ్ అంతా రన్ చేయగలిగాడు. సెకండ్ హాఫ్లో రన్ చేయడానికి తగిన స్కోప్ లేదు. అది కేవలం కోర్ట్ రూమ్ డ్రామానే. సెకండ్ హాఫ్ పూర్తిగా కోర్ట్ రూమ్ డ్రామానే. కోర్టులో ఓ మూల కూర్చుంటాడు అంతే. అక్కడ తన ఎత్తుకు పైగెత్తులు వేసాడా, ఏం చేశాడు అన్నది సరిగా చూపించలేకపోయాడు. అంత అవకాశం, స్కోప్ రాలేకపోయింది. అక్కడే తెలివిగా డైరెక్టర్ ఏం చేశాడంటే, ఫస్ట్ హాఫ్లో జరిగిన ఒక సీన్ని ఫ్లాష్ బ్యాక్ లాగా మార్చుకుని సెకండ్ హాఫ్లో కూడా మంగపతి ప్రభావం ఉంది అన్నట్టు చూపించాడు.
ఎప్పుడైతే ఆ వీడియో బయటకు వచ్చిందో ఆ వీడియోకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి స్టార్ట్ అవుతుంది. అక్కడ మళ్ళీ మంగపతి ఆ నిజ స్వరూపం, ఆ ఉగ్ర రూపం అన్నది కనిపిస్తుంది. దర్శకుడికి సెకండ్ హాఫ్లో కూడా మంగపతిని వాడుకుంటే బాగుండేది. అవకాశం దొరకలేదు. కథకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకవేళ బహుశా నిజంగానే సెకండ్ హాఫ్లో మంగపతి క్యారెక్టర్ని కూడా కొంచెం స్ట్రాంగ్ చేసి కొంచెం గట్టిగా ఆ క్యారెక్టర్ రాసుకుని ఉంటే ఇంకో స్థాయిలో ఉండేది సినిమా. అంటే ఇటు శుభలేఖ సుధాకర్ గారు కానీ లేకపోతే రోహిణి గారు కానీ సో వన్ ఆఫ్ ద సీనియర్ వాళ్ళు ఇద్దరు కూడా. బట్ డైలాగ్స్ ఎక్కడా లేకపోయినా వాళ్ళిద్దరూ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో అంటే ఇటు తల్లి పడుతున్న ఆవేదన, ఒక ఇంటి పెద్దగా తను ఏం చేయలేకపోయాను, సో మొత్తం అంతా అంటే ఇంకొక డైలాగ్ ఉంటుంది, ఈ ఇంటి పెద్దే తన్ని అవును. పెద్ద అనుకుంటున్నాడు అని చెప్పేసి. అవును. సో మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్స్? అంటే ఒక్కొక్క కుటుంబంలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుంది. అంటే ఆ కుటుంబాన్ని నడిపించే వాళ్ళ మాట తప్పకుండా వినాల్సిన పరిస్థితి. అంటే వీళ్ళకి ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కూతురు మీద చేయి చేసుకున్నా సరే ఒక తల్లి మాట్లాడలేని పొజిషన్లో ఉంది. అల్లుడు 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 అంటే అల్లుడు చెప్పినట్టుగా తలాడించే ఒక మావయ్య పొజిషన్. అవన్నీ కథలోంచి పుట్టుకొచ్చిన క్యారెక్టర్స్ లాగా అనిపించినాయి. కాకపోతే ఇందులో కొన్ని మైనస్ల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ హాఫ్లో హర్షవర్ధన్ కోర్ట్ రూమ్లో నడిపించే డ్రామా, హీరోని ఇరికించే సీన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంకొంచెం బాగా ఆలోచించి రాసుకుంటే బాగుండేది. ఎందుకంటే కోర్ట్ రూమ్ డ్రామా కూడా ఎప్పుడు సక్సెస్ అయ్యేది ఎక్కడంటే ఒక అమాయకుడు బలైపోతున్నాడే అన్న బాధ, ఆ సింపతి ఆడియన్స్లో కలగాలి. అంత పటిష్టంగా ఉండాలి. ఎవరైతే ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో, ఎవరైతే ఒక అమాయకుడిని ఇరికిస్తున్నారో ఆ సెక్షన్లు, ఆ సాక్ష్యాలు అవన్నీ ఉక్కిరిబిక్కిరి చేస్తుండాలి. బోన్లో నిలబడిన హీరోకే కాదు, ఆ ఫీలింగ్ మనకు రావాలి. అయ్యో అమాయకంగా ఒక అమాయకుడు అనవసరంగా ఇరుక్కుపోతున్నాడే అన్న బాధ, భయం మనకు రావాలి. దీంట్లోంచి ఇంకా రాలేడు బయటికి ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇలాంటి పొజిషన్లో ఎవడైనా బయటకు తీసుకొస్తే బాగుండు అన్న ఒక చిన్న ఆశ ఎక్కడో కలగాలి. అప్పుడు హీరో వాదిస్తుంటే ఆ సీన్ని మనం బాగా ఎంజాయ్ చేయగలుగుతాం. ఫస్ట్ హాఫ్లో నడిపిన కోర్ట్ రూమ్ డ్రామా చాలా దాన్ని ఏమంటారు, తనకు అనుకూలంగా డైరెక్టర్ రాసుకున్నాడు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు. సెకండ్ హాఫ్లో ప్రియదర్శి వచ్చి వాదించడానికి అనువుగా సీన్స్ రాసుకుంటూ వెళ్ళిపోయాడేమో అనిపించింది. సార్ అంటే ఇక్కడ ప్రియదర్శి గారు మళ్ళీ రావటం అంటే ఫస్ట్ సాయి కుమార్ గారి క్యారెక్టర్లో కూడా ఒక చిన్న జస్ట్ ట్విస్టింగ్ కాదు కానీ చిన్న అలా అంటే ఫస్ట్ చూసినప్పుడు సీనియర్ లాయరు ప్రియదర్శి గారు వర్క్ చేయటం, కేసు అడుగుతుంటే ఏదో ఒకటి చెప్పి ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అడిగి తప్పించుకునే అంటే అది ఎలా ఉంటుంది అంటే చాలా నెగిటివ్గా ఎక్కడో తంతు ఉంటుంది. ఏంటి సాయి కుమార్ గారు ఎదగనివరా, లేకపోతే ఈ కేసు వాదించడం తనకి ఇష్టం ఉండదా, ఇలాంటి క్వశ్చన్స్ మనకు సాయి కుమార్ కూడా ఒక నెగిటివ్ క్యారెక్టర్ షేడ్లో కనిపిస్తారు. కానీ ఇక్కడ సడన్ గా టర్న్ అయ్యే విధానం చాలా బాగా చూపించారు. బాగుంది. రెండోది ఏంటంటే మనం దూరం నుంచి ఒక వస్తువుని చూస్తుంటాం కదా, దూరం నుంచి ఒక విషయాన్ని చూసినప్పుడు మన ఆలోచన ఒకలా ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు మాత్రమే అదేంటన్నది అర్థం అవుతుంది. అంటే సాయి కుమార్ ఒక పజిల్ లాగా ఇస్తాడు. ఒక ట్రైన్ వస్తుంది, ఒక ట్రాక్ మీద ఒకడున్నాడు, ఇంకో ట్రాక్ మీద 5 ఉన్నారు. ఏం చేస్తావు అంటే ఐదుగురిని చంపే బదులు ఒకరిని చంపడం బెటర్ కదా అనుకుంటా. ఇది ఇన్స్టెంట్గా మనకు అనిపించింది. కానీ ఈ ఒక్కడు దుర్మార్గుడి, ఈ 5 మంచోళ్ళు అయితే ఏం చేస్తావు? ఈ 5 చెడ్డవాళ్ళు ఈ ఒక్కడు మంచోడైతే ఏం చేస్తావు? మళ్ళీ 5 చంపేస్తాను అంటే దానికి సెకండ్ చాప్టర్ ఏదో ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా మనం పైనుంచి ఒకటి చూస్తుంటాం కదా, ఓహో ఇలా జరుగుంటే ఇంకోలా ఉండేది కదా అని మన జడ్జిమెంట్ని మార్చేసుకుంటుంటాం. ఇప్పుడు ఎవరికో ఒకరికి అన్యాయం జరిగిందని మీకు అర్థం ఉంది, ఎవరో దూరం చూశారు. ఒక 60 ఏళ్ళ కుర్రాడు, 60 ఏళ్ళ పెద్ద ఆయన 20 ఏళ్ళ కుర్రాడిని లాగిపెట్టి కొట్టాడు. మీ ఒపీనియన్ ఏంటి? ఈడేదో చిన్నపిల్లడు ఏదో తప్పు చేసి ఉంటాడు, అందుకే పెద్ద ఏదో కొట్టాడు అని ఒకరు అనుకుంటారు. అదేంటి అంత పెద్దోడు వదిలేదా లాగిపెట్టి కొట్టాడు అని ఇంకొకరు అనుకుంటారు. అంటే మనిషికి ఒపీనియన్ చేంజ్ అవుతుంటాయి. తర్వాత తాతయ్య అండి వాడి తప్పు చేశాడు అన్నాడు అనుకోండి, ఓహో తాతయ్య కదా తప్పు చేశాడు కాబట్టి లేదు, ఆడొక పర్స్ కొట్టేసాడండి,
కొట్టాడు అంటే అప్పుడు ఏం చేస్తారు, వేరే మారిపోద్ది. అవును, కొడతలో తప్పులేదు, తప్పులేదు. తప్పులేదు. అంటే మనకి దగ్గరికి వెళ్ళే కొద్దీ అసలు నిజం అర్థం అవుద్ది. ఆ క్యారెక్టర్ కూడా అంతే. ఆ క్యారెక్టర్ని కూడా అలాగే డిజైన్ చేశాడు. వాడు అడిగే క్వశ్చన్లు కూడా అలాగే ఉంటాయి. వాడు చెప్పే తీర్పులు, వాడు ఎంచుకునే కేసులు కూడా అలాగే ఉంటాయి. అతను ఒక కేసుని ఎగ్జాంపుల్గా చెప్తాడు. లారీ ఇన్సిడెంట్ కేసుని అతను ఎగ్జాంపుల్గా చెప్తాడు. అక్కడ అతని క్యారెక్టర్ అర్థమవుతుంది. అర్థమైంది. అంటే నేను క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నువ్వు జవాబు ఇంకోటి చెప్తున్నావు తప్ప అసలు అది అక్కడ ఎందుకు ఉండాలి అనే క్వశ్చన్ నువ్వు రేస్ లాలో ఇప్పుడు లాలో ఉండేది అదేనండి. మనం దూరం నుంచి చాలా మాట్లాడుకుంటాం కదా, దగ్గరికి వెళ్ళే కొద్దీ అసలు నిజాలు అర్థమవుతుంటాయి. లాలో ఉన్న వేరే కోణాన్ని ఆ క్యారెక్టర్ ద్వారా డైరెక్టర్ చెప్పాలనుకున్నాడు, చెప్పేశాడు. ఓకే సార్. అంటే మామూలుగా ఇప్పుడు అది 2014లో జరిగిన స్టోరీ. అప్పుడంటే ఈ చట్టాల మీద వాటి మీద పెద్ద అవగాహన ఉండదు. చదువుకున్న వాళ్ళకి కూడా ఆ సబ్జెక్ట్ ఏంటో వాళ్ళు చదువుకున్న సబ్జెక్ట్ వరకే తెలుసు. బట్ ఇప్పుడు ఈ ఇన్స్టా, ట్విట్టర్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు 10th క్లాస్ పిల్లడికి కూడా తెలుస్తుంది. బట్ ఒక 10 years బ్యాక్తో కంపేర్ చేసుకుంటే, బట్ ఇప్పుడున్న వాళ్ళకి ఇంకా అవగాహన కల్పించాలి అని అంటారు, లేకపోతే తెలుసు కొంతమంది తెలిసి తెలియక చేసిన ఇవి ఉంటాయి కదా. ఇప్పుడు ఎంత ఇన్స్టా వచ్చినా, ఎంత సోషల్ మీడియా పెరిగినా జనాలు దేనికి అట్రాక్ట్ అవుతారంటే వాళ్ళకి నచ్చే విషయాల మీద అట్రాక్ట్ అవుతుంటారు. ఇప్పుడు ఒక ఇన్స్టా వీడియోలో అసలు ఫోక్సో చట్టం అంటే ఏంటి, అది ఎంత గొప్పగా పనిచేస్తుంది, అందులో లుసుకులు ఏంటి అని ఒక ఇన్స్టా పెట్టండి, ఒక ఇన్స్టాలో ఒక వీడియో పెట్టండి. ఇంకో దాంట్లో ఇప్పుడు వచ్చిన హుక్ స్టెప్పుల మీద జనం ఏం మాట్లాడుకుంటున్నారన్న ఒక వీడియో పెట్టండి. దీనికి ఎక్కువ లైక్స్ ఉంటాయి, హుక్ స్టెప్స్కే ఎక్కువ. కానీ మనకి ఏది కావాలి, ఇది కావాలి. కానీ ఇది ఎవరు పట్టించుకోవడం చాలా ఈజీ. మనకు పట్టించుకునే మనకు కావాల్సిన విషయాలు మనం పట్టించుకోము. ఎంత మారిపోయినా, ఎంత సోషల్ మీడియా వచ్చినా, ఎంత ఫాస్ట్ ఫార్వర్డ్ యుగంలో ఉన్నా మనకు కావాల్సిన మనం ఎప్పుడు తీసుకోం. ఇప్పుడు వీడియో చేయాలా చట్టాల గురించి, పుస్తకాల్లో పెట్టాలా, పుస్తకాలు పెడితేనే జనాలకు అర్థం అవుద్దా? నిజంగా నీకు ఆ చట్టం గురించి తెలుసుకోవాలనుకుంటే ఒక ఫింగర్ టిప్స్లో ఉంటుంది కదా. నువ్వు గూగుల్కి వెళ్తావు, సెర్చ్ చేస్తావు, ఏఐని అడుగుతావు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, గూగుల్లో అడుగుతావు, నీకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉంటుంది. అదేం చట్టాలు చేయాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మనం వాటిని అర్థం చేసుకోం, తెలుసుకోం. మనకి నొప్పి కలిగినంత వరకు మనం దాని గురించి పట్టించుకోం, అంతే కదా. ఇదే జరుగుతుంది సొసైటీలో. చిన్నపిల్లలు, మైనర్ పిల్లలు ఎందుకు ఇన్ని తప్పులు చేసి ఇన్ని దొరికిపోతున్నారంటే నిజంగానే వాళ్ళకి చట్టాల మీద అవగాహన లేదు. చెప్పాలి, 1కి 10 సార్లు చెప్పాలి. 1కి 10 సార్లు చెప్తే ఎప్పుడో ఒకసారి వాడి మైండ్కి ఎక్కుద్ది. అప్పుడే వాడు తప్పు చేయకుండా ఉంటాడు. ఇప్పుడు డైరెక్ట్ చెప్పేది కూడా అదే కదా. మీరు ఔరంగజేబు గురించో, అమెరికా గురించో చెప్పకపోయినా పర్లేదు, వాడు అవసరం ఉండదు. ఔరంగజేబు గురించి నీ జీవితంలో అవసరం లేదు. కనీసం ఫోక్సో చట్టం ఉంది, తెలుసుకోవాలిగా. ఫోక్సో చట్టం అనే కాదు, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ట్రాఫిక్ రూల్స్ గురించి తెలుసుకోవాలిగా. మనకు కావాలి కదా ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలి, ఏముంటాయి, నిజంగా ఇది చేస్తే మనకి శిక్ష పడుతుందా లేదా, ఇలాంటివి తెలుసుకోవాలిగా. డైరెక్టర్ చెప్పాల్సింది అదే చెప్పేశారు. అండ్ ఫైనల్గా ఆ ఇద్దరు పిల్లల గురించి, శ్రీదేవి అండ్ రోషన్, అదే క్యారెక్టర్కి ఏం కావాలో అది వాళ్ళు చేస్తారండి. చాలా సహజంగా యాక్ట్ చేశారు. రోషన్ అయితే చాలా సహజంగా యాక్ట్ చేశారు. అమ్మాయి కూడా ఎక్కడ మేకప్, మెరుపులు ఏమి అంతే అలాగే ఉంది. పైగా నాకు బాగా నచ్చింది ఏంటంటే, టీనేజ్ లవ్ స్టోరీలు ఎవరు పట్టుకున్నా సరే ఎక్కడో యూత్కి కావాల్సింది ఇచ్చేద్దాం, కనెక్ట్ చేద్దాం, వాళ్ళని థియేటర్ రప్పిద్దాం అన్న ఒక మైండ్ సెట్తో ఉంటారు. బహుశా అది కూడా తప్పు కాకపోవచ్చేమో. అంటే యూత్ రావాలి థియేటర్లకి, నిజంగా అలాంటి కథే చెప్తున్నారు కాబట్టి ఏదో ఒక మసాలా యాడ్ చేద్దాం అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కానీ డైరెక్టర్ ఆ జోలికి వెళ్ళలేదు. నిజంగానే ఎంత పద్ధతిగా చూపించాలో, నిబ్బా నిబ్బీస్ లవ్ స్టోరీస్ అంటారు కదా, అలాంటి జోలికి వెళ్ళకుండా చాలా మెచ్యూర్డ్గా చూపించాడు. ఇంకా ఆ 16 నిమిషాలు ఏం జరిగింది అన్నది ఒక ఎపిసోడ్ ఉంటుంది దాంట్లో. ఆ 16 నిమిషాలు ఏం జరిగింది అన్న ఎపిసోడ్ కూడా చాలా అందంగా, చాలా పొయిటిక్గా, నిజంగా పసి హృదయాలు ఇలా 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 ఆలోచిస్తాయి కదా. ఇప్పుడు ఇళ్ళల్లో ఒక అమ్మ నాన్న ఆట అనుకుని ఒక బొమ్మల పెళ్లి ఏదో చేసుకుంటారు. అలాంటి ఇన్నోసెంట్, కల్మషం లేని ఒక జంట, కల్మషం లేని ఒక జంటను చూపించారు.
ఆ లవ్ స్టోరీ అలా రాసుకోవడం, ఆ సీన్ చాలా హైలైట్ సార్. ఆ లవ్ స్టోరీ అలా రాసుకోవడం అనేది ఆ డైరెక్టర్కి ఉన్న శ్రద్ధకి నిదర్శనం అది. అంతే. ఓకే. సరే ఇఫ్ ఇన్ కేస్ అంటే ఇప్పుడు మంగపతి కాబట్టి పాపం అంత కేసు పెట్టి పోక్సయ ఇవన్నీ పెట్టారు. జస్ట్ సరదాగా ఒక ఊహ మన ఊహ ఉప్పెనలో విజయ్ సేతుపతి లాంటి క్యారెక్టర్ కనుక అక్కడ ఉంటే ఏంటి సార్ పరిస్థితి? అది వేరే మళ్ళీ అది ఒప్పునవద్ది. ఆ, అది అది ఒప్పునవద్ది. ఒప్పునయ్యేది. అంటే చాలా మంది చట్టంలో ఉన్న లొసుగుల్ని ఆధారంగా చేసుకుని మంగపతి అన్న క్యారెక్టర్ ఏమి ఆషామాషి ఏం ఆశ కాదు అవును కదా. అదే. అతను ఒక రైస్ మిల్ ఓనరు, అతనికి ఒక మంది ఉంటుంది, మార్బల్ ఉంటుంది, అతను ఏదైనా చేయగలడు. రోషన్ లాంటి క్యారెక్టర్ని పట్టుకుని 4 ఉతికినా చంపినా అడిగేవాళ్ళు లేడు, చట్టాన్ని కొనేసుకుంటాడు. ఇది ఒక కోణం అది ఒక కదా. కోణం. ఇది ఇంకో కోణం. అంటే సమాజంలో పైకి చాలా పద్ధతిగా పెద్ద మనుషుల్లా కనిపించే వాళ్ళు తెర వెనుక ఆ పరువు కోసమో, ప్రతిష్ట కోసమో, కుటుంబ గౌరవం కోసమో అమాయకులను ఎలా బలి చేసుకుంటున్నారన్నది చూపించాలనుకున్నాడు. అంతే. దానికి చట్టాలు ఆసరాగా నిలుస్తున్నాయి. మంచి కోసమే కదా, ఏ చట్టం చేసినా మంచి కోసమే చేస్తారు. కానీ అందులో ఉన్న లొసుకుల్ని ఆధారం చేసుకుని ఎలా అమాయకుల్ని ఇరికిస్తున్నారు అన్నది చూపించారు. ఓకే సార్. అంటే సో బేసిక్గా ఇప్పుడు ఇందాక మీరు మాట్లాడినట్టు 90s తర్వాత మళ్ళీ మనం ఈ ఒక లెవెల్లో శివాజీ గారిని చూసాము క్యారెక్టర్. అంటే ఇన్నాళ్ళు చూసుకుంటే మన తెలుగులో ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి అని అంటే కొంచెం హుందాతనంగా ఉంటూ ఒక విలన్గా ప్లే చేయాలనుకుంటే మనకి అజయ్ సూర్య గారు లేకపోతే విజయ్ సేతుపతి గారు గుర్తొస్తారు. ఇద్దరు కూడా ఫ్రమ్ తమిళనాడు. బట్ ఆఫ్టర్ కోర్ట్ చూసిన తర్వాత సో ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలి అని అంటే సో వీళ్ళిద్దరిని పక్కన పెట్టి ఫస్ట్ ఆప్షన్ శివాజీ గారికి గుర్తొస్తారా? అంటే మనం నిజంగానే మన దగ్గర ఉన్న క్యాలిబర్ని మన దగ్గర ఉన్న టాలెంట్ని సరిగ్గా వాడుకోవట్లేదు అనిపిస్తుంది. ఎందుకు లేరు మన దగ్గర ఆర్టిస్టులు, ఎందుకు లేరు? శివాజీ గారు ఇలా చేస్తారో మనకు తెలియదు. అది డైరెక్టర్ వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎంతమంది లేరండి తెలుగులో గొప్ప గొప్ప ఆర్టిస్టులు, ఎంతమంది లేరు. ఇప్పుడు బ్రహ్మానందం రంగమార్తాండలో అలా చేస్తారని మీరు ఊహించారా? బ్రహ్మానందం గారిని వేరే కోణంలో కదా మనం చూసింది. ఒక్కసారిగా ఆ రంగమార్తాండలో ఆయన చూసిన తర్వాత, ఆ చక్రి అన్న క్యారెక్టర్ని చూసిన తర్వాత అరే ఈయన్ని ఇలా వాడుకోవచ్చు కదా అనిపిస్తుంది. అంటే మీకు ఆ క్యాలిబర్ ఉండాలి, డైరెక్టర్కి ఆ క్యాలిబర్ ఉండాలి, ఆర్టిస్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలన్నది ఉండాలి. 90sలో శివాజీని అలా చూపించారు, మీరు కోర్టులో ఇలా చూపించారు, రేపు వచ్చే సినిమాలో ఇంకోలా చూపించండి. ఉన్నారు కదా మీ దగ్గర ఒక మట్టి ముద్ద ఉంది, మీరు దాన్ని వాడుకోండి. ఈయననే కాదు ఏ క్యారెక్టర్ అయినా అంతే. అలీ గారిని ఎప్పుడు అలాగే ఎందుకు చూడాలి? ఎందుకు ఒక సీరియస్ రోల్లో, ఒక గమ్మత్తైన రోల్లో ఎందుకు చూడకూడదు? సో ఫైనల్గా అన్వర్ గారు మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? రేటింగ్లు అన్నది పక్కన పెట్టండి సార్. రేటింగ్లు అన్నది రేటింగ్ బట్టి సినిమాలు జనాలు వెళ్ళిపోతారా, రేటింగ్ బట్టి ఒక సినిమాని మనం నిర్ణయించగలం అన్నది పక్కన పెడితే మంచి సినిమా ఏదైతే దర్శకుడు చెప్పాలనుకున్నాడో అది చెప్పేశాడు. చూస్తున్నంతసేపు మనం ఆ కథలోనూ, ఆ క్యారెక్టర్తోనూ, ఆ సంఘటనలతోనూ మనం రిలేట్ అవుతాం. అయ్యో ఇలా జరిగిందా అని ఒక సింపతి ఫ్యాక్టర్ మనల్ని వెంటాడుతుంది. ఎక్కడా కూడా కథ వేరే మార్గం పట్టకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పేశాడు. ఇలాంటి సినిమాల్ని ఓటీటీలోకి వచ్చేంత వరకు వెయిట్ చేయకూడదు, నిజంగానే థియేటర్కి వెళ్ళి చూడాలి. అప్పుడే మళ్ళీ ఇంకొక సినిమా, మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్ తోటి, ఇంకొక మంచి టీమ్ తోటి వచ్చి ఇంకో సినిమా చేయడానికి నాని లాంటి ప్రొడ్యూసర్గా కాదు, కొత్తగా వస్తున్న ప్రొడ్యూసర్లకు కూడా కొంచెం ధైర్యం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.